సార్ ముందుగా మీకైతే ఈ 2026 సంవత్సరము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సార్ శుభాకాంక్షలు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. మీకైతే ఆర్టీవీ తరఫు నుంచి సార్ ఈ సంవత్సరము భక్తుల రద్దీ ఎలా ఉండబోతుంది? అమ్మవారి బోనాల సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆషాఢ మాసంలో ఈసారి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎప్పుడైతే ఉచిత బస్సు ఇచ్చారో ఆ బోనాలకు అనుకోనంత మంది విపరీతంగా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఇప్పటికే మంత్రివర్యులు 2-3 సార్లు ప్రభుత్వ శాఖల అందరు అధికారులతోటి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి గత సంవత్సరం ఏమైతే ఇబ్బందులు మిగిలిపోయినాయో అవన్నీ లేకుండా వచ్చిన భక్తులు అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుని పోయేటందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పూర్తిగా వచ్చినాయి పనులు మొత్తం. రేపు ఉదయం 4 గంటలకి మహా ఆరతితోటి జాతర ప్రారంభమవుతుంది. ఆ ఆరతి కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు హాజరవుతున్నారు. తదనంతరం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 8:30కి రంగం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 10 గంటలకి అమ్మవారు గజం అంటే ఏనుగు పైన వీధులలో పురవీధులలో తిరగడం జరుగుతుంది. సాయంత్రం పలహార పండ్లు రాత్రి మొత్తం రావడం జరుగుతుంది. అంతటితోటి జాతర అయిపోతుంది. ప్రభుత్వం నుంచి సహాయాలు ఎలా ఉన్నాయి సార్? సహాయత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లనే ఇప్పుడు అధికారులందరినీ సమన్వయం చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఇన్నిసార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఫీల్డ్ మీద కూడా చూసి ఏం తక్కువ ఉన్నాయని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చూసాం కదా, మరి ఇక్కడ ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అన్నీ కూడా చాలా సక్రమంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. భక్తులకు అన్ని క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ రేపు అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగబోతుందనేది క్లియర్గా తెలుస్తుంది. ముందుగా మా ఆర్టీవీ తరఫు నుంచి మీకు బోనాల శుభాకాంక్షలు సార్. మీకు కూడానండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కోరుకోవాలన్నట్టు ముఖ్యంగా ఈ టీవీ ప్రేక్షకులకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి తరఫున నుంచి బోనాల శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర బోనాల జాతర అంటేనే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలామంది. ఈసారి ఎంతమంది పాల్గొనబోతున్నారు భక్తులు అనుకుంటున్నారు? దాదాపు 10 నుంచి 15 లక్షల మంది పబ్లిక్ ఇక్కడ పాల్గొంటారండి. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం ఏదైతే ఈ అమ్మవారి మహంకాళి బోనాలు అంచెలంచెలుగా పెరుగుకుంటూ పోతుంది. మాది డెక్కన్ మానవ సేవా సమితి 1926లో స్థాపించబడే ఆర్య సమాజ్ నుంచి డెక్కన్ మానవ సేవా సమితి వచ్చింది. ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. భక్తులకు కానీ వాలంటీర్లకు కానీ లేకపోతే గవర్నమెంట్ అనుసంబంధాలకు కానీ క్రియాశీలకంగా పనిచేసి వాళ్ళకు భక్తులకు సేవ చేస్తూ ఉంటుందండి. ఇక్కడికి వస్తున్నారు ఏంటండి? ఇక్కడ కూడా చేస్తున్నారు? అవునండి. ఇక్కడ మనకు అనౌన్స్మెంట్ నుంచి కానీ ఇక్కడ స్టేజ్ కానీ అక్కడ స్టేజ్ బయట ఉంటుంది. మన మీడియా మిత్రులకు కానీ లేకపోతే భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా మా అనౌన్స్మెంట్ ద్వారా మళ్ళీ ఇంకా మా కోఆర్డినేషన్ ద్వారా ముంగట తీసుకొని వెళ్తామండి. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? క్యూ లైన్లు కావచ్చు, వాళ్ళకు వాటర్ సప్లై కావచ్చు, ఎలా చేస్తున్నారు? ఈరోజు గవర్నమెంట్ చాలా ట్రెమెండస్గా వర్క్ చేసిందండి. ఎందుకంటే దాదాపు 3 సార్లు రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు స్థానికంగా. మళ్ళీ స్థానికంగా ఉన్న కోట నీలిమ గారు ఇన్ఛార్జ్ వర్యులు వాళ్ళు ప్రతి క్షణం గుడికి విజిట్ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు విజిట్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్తో వాళ్ళు మాట్లాడుతూ కోఆర్డినేట్ చేస్తూ పెడుతున్నారు. స్పెషల్లీ వాటర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, శానిటైజేషన్ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్స్తోని ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్స్తో ముంగడికి వెళ్తున్నారండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకున్నాం. ఈసారి మరింత ఘనంగా చేసుకుని ముంగడికి వెళ్తున్నామండి.
చూసాం కదా, ఈసారి అయితే మరి ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. క్యూ లైన్లలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని విధాలుగా కూడా అన్ని ఎంట్రన్స్ లో నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. అలాగే విఐపి క్యూ లైన్స్ అవి సపరేట్ గా ఏర్పాటు చేశాము అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా వాటర్ సప్లై కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనానికి, ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము, జాగ్రత్త పడుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ సహకారాలు కూడా చాలా వరకు కూడా 100% ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నమాట. మరి మనం గుడి కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఎందుకంటే అలంకరణ ఎంత బాగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా అలంకరణ చేశారో చూద్దాము. ఇక్కడ చెట్టు మహిమ తెలిసిందే కదా, అమ్మవారి రూపము మీకు ముందు నుంచి చూపిస్తాను. ఎంత చక్కగా ఉంటుంది అమ్మవారు అనేది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి కూడా ముఖ్యంగా అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్న తర్వాత అక్కడికి ఉజ్జయిని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అంటే అమ్మవారికి ఇక్కడ వేప చెట్టు, ఈ వేప చెట్టు అమ్మవారి ఇక్కడ 200 సంవత్సరాల క్రితం అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడ వెలిసారో అప్పటి నుంచి కూడా ఇక్కడ వేప చెట్టు అమ్మవారు ఇక్కడ ఉద్భవించడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఎంతో పవిత్రంగా కూడా ఇక్కడ కొలుస్తూ ఉంటారు. అదే విధంగా అలంకరణ అంతా జరుగుతూ ఉంది. అమ్మవారికి రేపు జరగబోయే బోనాల జాతరకి అంగరంగ వైభవంగా కూడా అలంకరణ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎంత చక్కగా ఉంది అమ్మవారి అలంకరణ అనేది కూడా తెలుస్తూ ఉంది. అమ్మవారి గుడికి అలంకరణ ఇంత బాగా చేస్తూ ఉన్న వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా వీళ్ళే వచ్చి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడైతే ప్రస్తుతము గుడి క్లీనింగ్లో ఉంది. అలాగే మధ్యాహ్నం సమయం కాబట్టి గుడిని క్లోజ్ చేసిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అమ్మవారి మెయిన్ ద్వారము. ఈ మెయిన్ ద్వారము అమ్మవారిది మనకు కనిపిస్తూ ఉంది కదా, ఈ మెయిన్ ద్వారము ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంటలో అమ్మవారి ద్వారాలు తెరుచుకుంటాయి. మరి అమ్మవారి అలంకరణ కావచ్చు, ముస్తాబయ్యి అమ్మ లస్కర్ బోనాల తల్లి అంటారు. 200 సంవత్సరాల క్రితం కూడా అమ్మవారు ఎలా వెలిసింది అని అంటే, ఇక్కడ కలరా వ్యాధి లాంటివి సోకినప్పుడు కొన్ని వేల మంది ఇక్కడ చనిపోతూ ఉన్నప్పుడు కూడా అమ్మవారు ఇక్కడ వెలిసింది, ఒకరు స్థాపించారు అనేది తెలుస్తుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం కావచ్చు, అలాగే ఆ కాలంలోనే ఇక్కడ అందరూ చనిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఒక వ్యక్తి అమ్మవారిని ఇక్కడ ఒక కర్ర రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఆ తర్వాత స్వయంగా ఆ శక్తి పుంజుకున్న తల్లి ఆమె ఇక్కడ ఉజ్జయిని మహంకాళిగా లస్కర్ బోనాలు సమర్పిస్తూ వచ్చారు. అంటే అమ్మవారు ఉజ్జయిని మహంకాళిగా ఇక్కడ వెలిసి అందరికీ కూడా కలరా వ్యాధి నుంచి దూరం చేయడం కూడా జరిగింది. ఆ దూరం చేసి భక్తులను కాపాడుకుంటూ వచ్చింది ఆ తల్లి. భక్తులను కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లికి అందరు కూడా బెల్లం సాగలు పోస్తారు. అంటే పానకం అంటాను చూసారా, బెల్లం సాగలు పోస్తూ అమ్మవారికి బెల్లంతో నైవేద్యాలు వండి బోనాన్ని ఇక్కడికి తీసుకురావడం కూడా జరుగుతుంది. అదే విధంగా కూడా తర్వాత ఇక్కడ ఈ బోనాల జాతర అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ మాతంగి ఇక్కడ రంగం ఎక్కుతుంది. ఒక మట్టి పచ్చికుండ మీద కాలు పెట్టి రంగం ఎక్కి రంగం చెప్తా ఉంటుంది అమ్మ. ఆ రంగం చెప్పినప్పుడు 10 నిమిషాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఆమె ఒంటి మీద ఉండి ఏం జరగబోతుంది ఈ సంవత్సరము, ఇంకా ఏం సమర్పించుకోవాలి ప్రజలు భక్తులు అనేది కూడా మొత్తము మైకు ద్వారా చెప్తూ ఉంటుంది అమ్మవారు. ఆ తర్వాత మహంకాళి అమ్మవారి వేషధారణలతోటి ఎంతో ఆహ్లాదకరంగా భక్తులను అలరిస్తూ నృత్యాలతోటి ప్రదర్శనలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అమ్మవారి రూపం ఏనుగు పైన ఘటము ఇక్కడ వీధిన ఎంతో అంగరంగ వైభవంగా తిరుగుతూ ఉంది. అమ్మవారు అందరికీ దర్శనమిస్తుంది, ప్రతి ఒక్కరికి దర్శనమిస్తుంది ఏనుగు పైన ఉండి. అట్లాంటిది ఇంత గొప్ప పండగ బోనాల పండగని రేపు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర జరగబోతుంది. బోనాల జాతర అమ్మవారిది అంగరంగ వైభవంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా AI టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాలను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 90 కెమెరాలను అమర్చడం కూడా జరిగింది. అదే విధంగా కూడా మళ్ళీ ఇక్కడ మొత్తం బారికేడ్లతోటి రోడ్డు డైవర్షన్స్ అన్నీ కూడా 18 డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే VIPలకు ఇబ్బంది కలగకుండా, ఇటు భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్
వీలైన ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కటి చేశారు. ఎందుకంటే అమ్మవారు అంత పవిత్రంగా ఉంటారు, అంత శక్తివంతురాలు కాబట్టి ఇక్కడికి అంతమంది ఇతరితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పటికైతే అమ్మవారి అలంకరణ అంతా పూర్తి కావచ్చింది. రేపు బోనాల జాతరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు, సర్వం సిద్ధం చేశారు ఇక్కడ మొత్తం దేవాదాయ శాఖ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. మరి రేపు జాతరకు వచ్చి చూద్దామా? ఖచ్చితంగా మీతో పాటు మేము వస్తాం, మాతో పాటు మీరు వచ్చి అమ్మవారి బోనాల జాతరను కల్లారా కన్నుల పండగగా ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.